discuss about the gifts of the Holy Spirit. సో ఈ యొక్క 9 ప్రైమరీ ఫెదర్స్, డవ్కి ఉన్న 9 ప్రైమరీ ఫెదర్స్ గురించి మనం తెలుసుకుందాము. 1 Corinthians chapter 12 verse 4 to 7లో ఇక్కడ ఇలా ఉంటుంది. Now there are diversities of gifts but the same Spirit, and there are difference of administrations but the same Lord, and there are diversities of operations but is the same God which worketh all in all. Hallelujah. ఇక్కడ మనం చూస్తే ఏముందంటే సేమ్ స్పిరిట్, same God, same Lord. Hallelujah. These are the acts of Holy Spirit. ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క వచనం మనం చదువుకుంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ బైబిల్లో ఏం రాయబడిందంటే సేమ్ స్పిరిట్, సేమ్ గాడ్, సేమ్ లార్డ్. ఇట్స్ అ ట్రినిటీ, త్రిత్వము, త్రియేక దేవుడు. సో యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యునో దేవుడు ఎప్పుడు కూడా గాడ్ లవ్స్ టు హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో ఎప్పుడు దేవుడు మనము గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ కలిగి ఉండాలని దేవుడి యొక్క ఆశ. మనం ఆ గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గురించి తెలుసుకోవాలని దేవుని యొక్క ఆశ. అయితే దేవుడు ఆ యొక్క గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ మన ద్వారా యూజ్ చేయాలి, మనం దాన్ని యూజ్ చేయాలి అని దేవుని యొక్క ఆశ. మీరు చూడండి, పరిశుద్ధాత్మ వరాలు, ఆత్మీయ ఫలాలు, వీటికి డిఫరెన్స్ ఉంది. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో లెట్స్ we discuss about first the gift of the Holy Spirit. So what is the 9 primary feathers? What is the 9 primary gifts of Holy Spirit? So ఈ యొక్క 9 వరాల్ని నేను 3గా డివైడ్ చేస్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ ద knowing of the Holy Spirit. ఇక్కడ ఏమేమి వస్తాయంటే వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, discerning of the spirits. So what is the word of wisdom? So it is a beyond of human mind. Do not know, మనము ఇప్పుడు మనిషి యొక్క ఆలోచనలకు మించినది, మనిషి యొక్క ఊహకు మించినది వర్డ్ ఆఫ్ విజ్డమ్. సపోజ్ ఇప్పుడు నేను ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలా అని నాకు అర్థం కాదు కదా, ఏ యొక్క కంపెనీకి వెళ్ళి నేను జాయిన్ అవ్వాలా నాకు తెలీదు, ఎక్కడికి వెళ్ళాలనేది నాకు తెలీదు. సో వెన్ యూ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ విజ్డమ్, ఆటోమేటిక్గా నువ్వు ఆ యొక్క కాలేజ్కి వెళ్ళాలి, నువ్వు ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అనే ఒక పర్ఫెక్ట్ వాయిస్ మనం వినగలము. అందుకే యాకోబుకు వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఉంది. అందుకే యాకోబు తన యొక్క జీవితంలో అత్యధిక ఆస్తిపరుడు ఎలా అయ్యాడు, తన యొక్క బిజినెస్లో ఏం చేస్తే ఆయన ఆస్తిపరుడు అవుతాడు, దీవించబడతాడు అనే ఒక జ్ఞానము యాకోబుకు మనము రావడం మనం చూస్తాము కదా. ఆయన యొక్క బిజినెస్ ఎలా అయిపోయిందంట, 30 60 100 ఫలాలతో యాకోబు నింపబడినట్టు మనం చూస్తాము. సో దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ విజ్డమ్. సో ఇట్స్ ఎ డివైన్ ఐడియా. వర్డ్ ఆఫ్ విజ్డమ్ అంటే ఏదో న్యాచురల్గా మనుషులు ఇచ్చే ఆలోచనలు కాదు, కానీ ఇట్స్ ఎ బియాండ్ హ్యూమన్ మైండ్. ఇట్స్ ఎ డివైన్ ఐడియా. ఇట్ ఈజ్ ఫిల్డ్ విత్ ద డివినిటీ. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ విజ్డమ్ హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. నువ్వు ఏది చేయాలన్నా, ఏ టైంకి ఎక్కడికి పోవాలా, ఇక్కడ పోవాలా వద్దా, ఈ టైంకి ఇది చేయాలా, ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చే ఐడియా. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ విజ్డమ్. పరిశుద్ధాత్మ దేవుని వల్ల మాత్రమే ఇది మనము పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఇట్స్ అ డివైన్ డెసిషన్, divinity, divine decision will lead your life, will lead your situations. That is the word of wisdom. It will come by the Holy Spirit. For example, ఇప్పుడు ఒక చర్చ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక దైవజనరాలు ఉంది. ఆమె అనుకుంటుందంటే చర్చ్ నేను పెట్టాలి అని. కానీ మిగతా వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఆమె చర్చ్ స్టార్ట్ చేసింది, కానీ పక్కన వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఈ చర్చ్ని క్లోజ్ చేయడం బెటర్, నువ్వు ఈ చర్చ్ని ముందుకు తీసుకెళ్ళలేవు, నువ్వు ఈ చర్చ్ని కంప్లీట్గా క్లోజ్ చేయడం బెటర్ అని అంటున్నారంట. అయితే ఎక్కడైతే ఆమె బైబిల్ ట్రైనింగ్ చేసిందో ఆ పాస్టర్ కూడా కాల్ చేసి ఏమంటున్నాడంట, నువ్వు ఇంకా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా నువ్వు ఎదగాలి, నువ్వు ఇప్పుడే చర్చ్ పెట్టావు, క్లోజ్ దట్ చర్చ్ అని చాలా చెప్తుంటే ఈమెకు మనసులో ఒకటే సమాధానం ఏంటంటే, వాళ్ళ మాటలు కరెక్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఫ్యాక్ట్ చెప్తా ఉండొచ్చు, వాళ్ళకి కనిపించే చెప్తా ఉండొచ్చు, బట్ తన మనసులో ఒకటి అనిపిస్తుందంట, ఖచ్చితంగా ఈ చర్చ్ని నేను లీడ్ చేయాలి, ఖచ్చితంగా ఈ చర్చ్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి అని ఆ యొక్క గట్టి, ఆ నమ్మకమైన, ఆ యొక్క పర్ఫెక్ట్ మాట తన చెవులకు వినిపిస్తుందంట. సో తను
అట్లా సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలంటే డేరింగ్గా ఉండాలి కదా. మనుషుల మాటల్ని పక్కన పెట్టేసి ఎవరెంత చెప్తున్నా కూడా ఆ టైంలో ఏముండాలి, డేరింగ్గా డెసిషన్ తీసుకోవాలి. ఆ డేరింగ్ డెసిషన్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వస్తుందో మనము ఆటోమేటిక్గా ఆ యొక్క డెసిషన్లోకి వెళ్ళడానికి, కాలు పెట్టడానికి మనుషులందరూ ఒకవైపు ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రము దేవుని స్వరాన్ని విని దానికి లోబడే ఆ యొక్క రైట్ ప్లేస్లోకి, రైట్ టైంలోకి, రైట్ డెసిషన్ తీసుకునేందుకు, డివైన్ డెసిషన్ తీసుకునేందుకు వర్డ్ ఆఫ్ విజ్డమ్ విల్ హెల్ప్ us. Hallelujah. So next one, the word of knowledge. సో ఇదే పాస్టర్కి ఏమైందంటే ఇంకా 3 daysలో తన మ్యారేజ్ ఉందంట. తన మ్యారేజ్ ఉంటే ఆమె దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అంటున్నాడంట, నీకు ఈ పర్సన్కి రైట్ కాదు. ఇంక చెప్పండి ఆ టైంలో ఎట్లుంటుంది. ఇంకా 3 రోజుల్లో ఆ వ్యక్తితో పెళ్ళి ఆమెకి. సో ఆ టైంలో ఏమైపోయిందంటే ఆమెకి, ఇప్పుడు చెప్తున్నారే మీరు 4 ఏళ్ళు 2 ఏళ్ల క్రితం అంతా ఏం చేస్తా ఉండ్రి, ఇంకా నేను ఒక 3 రోజుల్లో పెళ్లి చేసుకునేకపోతుంటే ఈ టైంలో నువ్వు నాకు ఇది కరెక్ట్ కాదు అని అంటున్నావా అని ఆమె అడిగినప్పుడు, కానీ ఆమె ఏముందంటే, ఆమె ఏమనిందంటే వాళ్ళకి, నేను మీ మాటలు కాదు కానీ నేను మనుషుల మీద ఆధారపడలేదు కానీ దేవుని మీద ఆధారపడున్నాను కాబట్టి నేను సిగ్గుపరచబడను, అవమానపరచబడను, ఈ వాక్యం మీద నేను బ్రతుకుతానని ఈ వాక్యాన్ని తీసుకొని తన మ్యారేజ్ లైఫ్లో ముందుకెళ్ళినప్పుడు తన మ్యారేజ్ లైఫ్ ఫ్రూట్ఫుల్గా ఉందంట. హల్లెలూయా. సో ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. వాక్యం మీద ఆధారపడి వాక్యాన్ని తలగా చేసుకొని అది రైటా రాంగా, ఇది వాక్యానికి సూటబులా కాదా, వాక్యం ఇది చెప్తుందా లేదా అనే ఆ యొక్క డివైన్ నాలెడ్జ్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. అది మనిషి వల్ల అయితే కాదు. హల్లెలూయా. సో ట్రస్టింగ్ గాడ్ బేస్డ్ ఆన్ ద వర్డ్. దేవుని వాక్యము ద్వారా నమ్మడమే వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. క్రిటికల్ సిచ్యువేషన్స్లో మనిషి యొక్క ఆలోచనలకు మించిన యొక్క ఆలోచన, అది ఏదో దేవుడు నా కోసం ఉంచి ఉన్నాడు, అది నాకు తెలియదు కానీ నేను దాని వైపే వెళ్తాను అనే ఆ యొక్క పట్టుదలని ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు త్రూ ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. హల్లెలూయా. నెక్స్ట్ వన్, ద డిజర్నింగ్ స్పిరిట్. సో మనం బైబిల్లో చూస్తే పౌలు దగ్గరికి ఒక లేడీ అంటుందంట, వాళ్ళు దేవుడు బిడ్డలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు సత్యవంతులు, వాళ్ళు దేవుని బిడ్డలు అంటున్నారు. ఆమె చెప్పేది కరెక్టే చెప్తా ఉంది. పౌలు ఎవరు? దేవుని బిడ్డ. పౌలు నుండి ఏం పని చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు. ఆయన చేస్తున్న కార్యాలు కరెక్టే. బట్ ఆమె చెప్తున్నది కరెక్ట్ అయినప్పటికీ ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు పౌలుకి ఏమి ఇచ్చాడంటే డిజర్నింగ్ స్పిరిట్ ఇచ్చాడు. సో అక్కడ ఏముందంటే, లిజన్ టు దెమ్, షీ ఈజ్ సేయింగ్ హర్ వర్డ్స్ ఆర్ రైట్ బట్ షీ ఈజ్ నాట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఆమె చెప్తుంది కరెక్టే కానీ ఆమెలో పని చేస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు కాదు. ఇట్ ఈస్ ద ఈవిల్ స్పిరిట్. హల్లెలూయా. సో ద వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, డిజర్నింగ్ స్పిరిట్. మన ముందుకు వస్తున్న వ్యక్తి ఎలాంటి వాడు, మనతో మాట్లాడుతుంది కరెక్టే, మనకు చెప్తుంది కరెక్టే, కానీ ఏ ఆత్మ కలిగి ఉన్నాడో ఆత్మని మనము డిఫైన్ చేయడానికి, ఆత్మని తెలుసుకోవడానికి డిజర్నింగ్ స్పిరిట్ అనేది మన జీవితంలో చాలా అవసరము. సో నెక్స్ట్ 3, స్పీకింగ్ గిఫ్ట్స్. ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ స్పీకింగ్. సో ప్రొఫెసీ, టంగ్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్. సో ప్రాఫిట్స్కి తెలుసు. సో ప్రాఫిట్స్కి పరిశుద్ధాత్మ దేవుడే గుర్తు చేస్తాడు కదా, ఒక మనిషి భవిష్యత్తు గురించి లేదా ఆ మనిషి జీవితంలో ఏమైనా జరగబోతోంది అని తెలియపరిచేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. సో ఆ పర్సన్కి ఆ యొక్క నాలెడ్జ్ వచ్చినప్పుడు, ఆయనకు అది తెలియబడినప్పుడు ఆయన పెట్టుకోకూడదు కానీ మనసులో ఆయన ఏం చెప్పాలి? హీ హ్యాస్ టు స్పీక్, హీ హ్యాస్ టు టెల్. హల్లెలూయా. సో దట్ ఈస్ ద స్పీకింగ్ గిఫ్ట్, దట్ ఈస్ ద ప్రొఫెసీ. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద స్పీకింగ్ టంగ్స్. సో మనము అన్య భాషలు మాట్లాడతాం కదా, అన్య భాషలు. సో అన్య భాషలు అంటే ఏంటి? ఇది చాలా పవర్ఫుల్ గిఫ్ట్ అనమాట. సో ఈ గిఫ్ట్ కలగడానికి, గిఫ్ట్ పొందుకోవడానికి ఆశపడి ఉండాలని బైబిల్ చెప్తుంది. యు ఆర్ స్పీకింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. సో వాట్ ఈస్ ద టంగ్స్ మీన్స్, ఇది మనుషుల్లో ఇంకొక జాతికి సంబంధించిన లాంగ్వేజ్ కాదు కానీ ఇట్స్ అ లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యు ఆర్ స్పీకింగ్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్. సో ఎంతసేపు మనకు ఒక పరిస్థితి గురించి ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ పరిస్థితి గురించి రైట్గా కంప్లీట్గా మనకు తెలియట్లేదు కదా. కంప్లీట్గా ఆ యొక్క పరిస్థితి గురించి మనకు తెలియనప్పుడు ఎప్పుడైతే మనం టంగ్స్లో మాట్లాడతామో, యు ఆర్ స్పీకింగ్ ఆఫ్ టంగ్స్, హీ స్పీక్ మిస్టరీస్ త్రూ యూ. అంటే ఎప్పుడైతే మనం టంగ్స్లో మాట్లాడుతున్నామో
పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి డైరెక్ట్గా దేవుని దగ్గరకు అర్థము కాని విధంగా, అర్థము కాని పరిస్థితుల్లో రైట్ వేలో రైట్గా పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క టంగ్స్ ద్వారా మనతో మాట్లాడిస్తాడు. అందుకే టంగ్స్ని కలిగి ఉండడానికి ఆశపడాలి. వీ హ్యావ్ టు ఆస్క్ అబౌట్ ద టంగ్స్. హోలీ స్పిరిట్ నెక్స్ట్ ఈ యొక్క టంగ్స్కి కంటిన్యూషన్గానే ఏముంటుందంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్, అన్య భాషలకు అర్థం చెప్పే వరము. సో అన్య భాషలు మాట్లాడుతున్నావు, నీకు అర్థం కాలేదు. సో ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని దేవా ఈ యొక్క అన్య భాషలకు అర్థం చెప్పే వరం నాకు కావాలి, నాకు ఇవ్వు అని అడిగినప్పుడు సడన్గా ఎప్పుడైనా చర్చ్కి ఎవరైనా అన్యులు వచ్చారనుకోండి, ఏదో నువ్వు అన్య భాషలో మాట్లాడుతున్నావు, వాళ్ళ ముందర మనం ఎప్పుడైతే ఆమె చెప్పిన మాటకు, ఆమె పలికిన యొక్క టంగ్స్కి అర్థము ఇది అని మనం వాళ్ళ ముందర చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా అది మనకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఇదిగో దేవుని లేని వారికి అది ఒక సూపర్ న్యాచురల్ థింగ్గా కనిపిస్తుంది. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏం చేయబడతారంటే దేవునికి ఈజీగా అట్రాక్ట్ అవుతారు, దేవుని యొక్క ఆ యొక్క వేలోకి వాళ్ళు లాగబడడం మనం చూస్తాం. సో దిస్ ఈస్ ద 3. సో దీస్ ఆర్ ద 6. సో నెక్స్ట్ 3 గిఫ్ట్స్ ఆఫ్ డూయింగ్. సో గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, వర్కింగ్ ఆఫ్ మిరాకిల్స్ అండ్ ఫెయిత్ ఫర్ మిరాకిల్స్. హల్లెలూయా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే గిఫ్ట్ ఆఫ్ హీలింగ్స్, ఇట్ ఈస్ నాట్ ఎ సింగులర్ వర్డ్, దే యూజ్డ్ ప్లూరల్ వర్డ్. సో గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్ అనేది ఒక్కరికి మాత్రమే కాదు, కానీ ఇది అందరికీ ఇవ్వబడుతుంది. సో అందుకే దేవుడు ఏమంటారంటే మీరు వెళ్ళండి, చెయ్యి చాపండి రోగుల మీద, మీరు చెయ్యి చాపినప్పుడు రోగులు స్వస్థత పొందుకుంటారు. సో ఒక వ్యక్తి స్వస్థత పొందడానికి పాస్టర్, ఇవాంజలిస్ట్ లేకపోతే వీళ్ళే రావాల్సిన అవసరం లేదు, కానీ మనము ఎవరి మీదకి వెళ్ళి చేతులు చాపుతామో మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క శరీరాల్ని స్వస్థపరచడానికి ఆయన మన ద్వారా పని చేస్తాడు. హల్లెలూయా. సో గాడ్ సేస్ యు లే హ్యాండ్ ఆన్ ద సిక్ అండ్ దే షల్ రికవర్. సో దట్స్ వై యూ హ్యావ్ టు లే హ్యాండ్స్ ఆన్ సిక్. యూ కెన్ లే హ్యాండ్స్ ఆన్ యువర్ చైల్డ్, యూ కెన్ లే హ్యాండ్స్ ఆన్ యువర్ బాడీ, ఆన్ యువర్ సెల్ఫ్. మన మీద మనం చేతులు పెట్టుకొని కూడా మనం ప్రార్థించవచ్చు, మన పిల్లల మీద చేతులు పెట్టి ప్రార్థించవచ్చు, మన యొక్క ఎవరైతే బాగలేని వాళ్ళు వస్తున్నారో వాళ్ళ మీద కూడా మనము చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు గిఫ్ట్స్ ఆఫ్, సో దిస్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్స్. ఇట్స్ అ ప్లూరల్ వర్డ్, ఇది ఒక్కరికి కాదు, ఇది అందరికీ ఇవ్వబడినది. హల్లెలూయా. సో వర్కింగ్ ఆఫ్ మిరాకిల్స్. సో వాట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ మిరాకిల్స్? సో ఎప్పుడైతే నేను ఇక్కడ నిలబడ్డానో, కాంగ్రిగేషన్ ఉంది, నేను వారి మధ్యకి వెళ్ళి నేను వారిని స్వస్థపరచలేని పరిస్థితి. సో ఆ టైంలో దిస్ ఇస్ ద వర్కింగ్ ఆఫ్ మిరకిల్. ఈ గిఫ్ట్ ఎలాంటిదంటే ఇక్కడ నుండి నిలబడి నేను అక్కడ ఉన్న వారి మీద ప్రొఫెసీ చేసిన, టంగ్స్లో మాట్లాడిన వారి మీద హీలింగ్ని నేను రిలీజ్ చేసిన. ద వర్కింగ్ ఆఫ్ హీలింగ్ అనేది, ద వర్కింగ్ ఆఫ్ మిరకిల్ అనేది వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళడం జరుగుతుంది. మనలో నుండి ఆ మహిమ వెళ్ళడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా వారి జీవితాలలో హీలింగ్స్, మిరాకిల్స్ జరగడం మనం చూస్తాం. సో థర్డ్ వన్, ఫెయిత్ ఫర్ మిరకిల్స్. వాట్ ఈస్ ద ఫెయిత్ ఫర్ మిరకిల్స్? రోమిలకు రాసిన పత్రికలో ఏముందంటే మనకు విశ్వాసము, స్వస్థత పరిచే విశ్వాసం. ఏంటిది? మనమందరికీ ఒకటే విశ్వాసం ఇవ్వబడింది, ఒకటే కొలతతో కొలవబడిన విశ్వాసం ఇవ్వబడింది. మనకు ఎలాంటి విశ్వాసం ఇవ్వబడింది అంటే యేసుక్రీస్తుకున్న విశ్వాసము, నూతన సృష్టి అయిన నీకు నాకు ఇవ్వబడింది. అయితే ఇది ఎలాంటిదంటే హీలింగ్ మినిస్ట్రీస్ కమ్స్ ద మూమెంట్ ద రైజ్ ద, మనం చూస్తే కొంతమంది వస్తారు ఈ హీలింగ్ గిఫ్ట్ పొందుకున్న వాళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఫెయిత్ ఆఫ్ హీలింగ్. సో వాళ్ళు వచ్చి జనాల మీద అలా చేయి చాపినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రెజెన్స్ వెళ్ళి ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా మనుషులు పడిపోవడము, వాళ్ళు స్వస్థత పొందుకోవడం చూస్తాము. సో ఇది ఎలాంటిదంటే ఇట్స్ అ ఫెయిత్ మిరకిల్స్, ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ మిరకిల్స్. గాడ్ ఎనీ ఆఫ్ దీస్ గిఫ్ట్స్ వెన్ యూ ద ట్రూత్. సో దేవుడు ప్రతి ఒక్కరిలో ఈ గిఫ్ట్స్ వాడుకోవడానికి ఆశపడుతున్నారు. మీరు చూడండి, ఇప్పుడు ఎవరైనా మనం పెళ్ళికి వెళ్ళినా, బర్త్డేకి వెళ్ళినా, లేదా మన ఇంటికి ఎవరైనా చాలా రోజుల తర్వాత వచ్చినా వాళ్ళు ఒట్టి చేతులతో రారు కదా, ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని వస్తారు. అలాగే ఎగ్జాక్ట్లీ లైక్ దట్ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఆయన ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చాడు. అది మనము తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనము దాన్ని తెలుసుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుని అడుగుతామో, దేవా నాలో ఏ గిఫ్ట్ ఉంది, ఏది నువ్వు ఉంచావు, ఏది నాలో ఆపరేట్ అవుతుంది, నాలో ఏది నువ్వు చేయాలని ఆశపడుతున్నావు అని అడిగినప్పుడు హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ us. హల్లెలూయా. ఏ గిఫ్ట్ మనలో ఉంది, ఏ గిఫ్ట్ మన ద్వారా ఆపరేట్ అవ్వడానికి దేవుడు ఆలోచిస్తున్నాడని ఆయన చూస్తాడు. ద మూమెంట్ యు ఎంబ్రేస్ యువర్ కాలింగ్, యు ఆర్ ఏబుల్ టు ఆపరేట్ ఇన్ దట్ గిఫ్ట్. ఎప్పుడైతే ఆ యొక్క గిఫ్ట్ని నువ్వు తెలుసుకుంటావో ఆ క్షణం నుండే నువ్వు ఆ యొక్క వరాన్ని
ఆపరేట్ చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. గాడ్ డు నాట్ హ్యావ్ ఎనీ ఫేవరెటిజం. నాకు ఈ వ్యక్తే కావాలి, ఈ వ్యక్తే కావాలి, ఆ వ్యక్తి కావాలి అని లేదు. దేవుడికి అందరూ సమానులే. సో అందుకే మనం చూస్తాము గిఫ్ట్ ఆఫ్ సింగింగ్ కానీ, టీచింగ్ కానీ, గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్, గిఫ్ట్ ఆఫ్ ఎంకరేజింగ్, లీడర్షిప్, గిఫ్ట్ ఆఫ్ మర్సీ, గిఫ్ట్ ఆఫ్ గివింగ్, గిఫ్ట్ ఆఫ్ కైండ్నెస్. సో ఇవన్నీ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క విధంగా తన యొక్క గిఫ్ట్స్ని ఆల్రెడీ ఇన్బిల్ట్ చేశాడు. సో దీస్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో నేను త్వరగా చెప్పేసాను. ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అగైన్ అదర్ 9 ప్రైమరీ ఫెదర్స్. మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ అధ్యాయం నుండి 23 వరకు చదివితే మనకు అక్కడ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనం చూడొచ్చు. సో ఇక్కడ కూడా 9 ప్రైమరీ వింగ్స్ ఉన్నాయి. సో డవ్ హ్యావ్ 9 ప్రైమరీ వింగ్స్ అండ్ 9 ప్రైమరీ వింగ్స్. టోటల్ డవ్ హ్యావ్ 18 వింగ్స్. సో వీ హ్యావ్ 18 గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో వాట్ ఈస్ ద first 3:1 means love, joy, peace. Hallelujah. So this is the personal fruit. ఇది మనకు సొంతంగా సంబంధించినది. Love, peace and joy. So love, what is the love? God shared abroad his love upon us. దేవుడు తన యొక్క ప్రేమను మన పైన కుమ్మరించాడు. సో ఎప్పుడైతే నువ్వు క్షమించబడ్డావో, నువ్వు యేసుక్రీస్తు ద్వారా ప్రేమించబడ్డావో, యేసుక్రీస్తు ద్వారా నువ్వు దయ పొందుకున్నావని ఈ ట్రూత్ నీకు తెలుస్తుందో, ఆటోమేటిక్గా నువ్వు లవ్లో ప్రేమించడం కాదు, నువ్వు ప్రేమించబడ్డావని నీకు తెలిస్తే ఆటోమేటిక్గా ఇతరులను నువ్వు ప్రేమిస్తావు. నువ్వు సమాధాన పరచబడ్డావనే ఈ సత్యం నీకు తెలిస్తే ఆటోమేటిక్గా ఇంకొకరి జీవితాలలో ఆ యొక్క సమాధానాన్ని మనం స్ప్రెడ్ చేయగలం. ఆటోమేటిక్గా నీ నా పాపాలు క్షమించబడ్డాయి, మనవన్నీ కూడా యేసుక్రీస్తు తీసుకున్నాడని ఈ సత్యం నాకు తెలవబడుతుందో, మనలో ఉన్న జాయ్ని ఇతరులోకి మనం అది స్ప్రెడ్ చేయగలం. సో నెక్స్ట్ 3 రిలేషనల్ ఫర్ అదర్స్, లాంగ్ సఫరింగ్, కైండ్నెస్ అండ్ గుడ్నెస్. సో హీబ్రూలో లాంగ్ సఫరింగ్, గ్రీక్లో లాంగ్ సఫరింగ్ అంటే ఇట్స్ అ లాంగ్ నోస్. హల్లెలూయా. సఫరింగ్ అంటే లాంగ్ నోస్ అని అర్థము. సో ఎప్పుడైతే లాంగ్ నోస్ ఉంటుందో ఆ వ్యక్తి శ్వాస చాలా త్వరగా తీసుకోలేడంట, చాలా త్వరగా తీసుకోలేడు, ఆయన చాలా స్లోగా ఉంటాడు. ఆ వ్యక్తి ఎలా, ఇక్కడ ఏం చెప్తారంటే ఇన్ హీబ్రూ కాంటెక్స్ట్, ద వన్ హూ హ్యాస్ లాంగ్ నోస్ విల్ హ్యావ్ ఈజ్ స్లో టు యాంగర్. ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ గాడ్ ఈజ్ స్లో టు యాంగర్. ద హోలీ స్పిరిట్ ఈజ్ సేయింగ్ లాంగ్ సఫరింగ్ మీన్స్ స్లో టు యాంగర్. లాంగ్ సఫరింగ్ అంటే చూడండి ఇక్కడ ఏం చెప్తుందంటే కాంటెక్స్ట్ ఇన్ హీబ్రూ వర్డ్స్లో లాంగ్ సఫరింగ్ అంటే ఒక పర్సన్కి, దేవునికి లాంగ్ నోస్ ఉంటుందంట. అందుకే ఆయన చాలా తక్కువగా, చాలా నెమ్మదిగా కోపడతాడు. ఆయన కోప్పడే దేవుడు కాదు. లాంగ్ సఫరింగ్. హల్లెలూయా. సో మనకు ఎంతమంది చాలా ఇబ్బందులు పెడతా ఉంటారు, ట్రబుల్ చేస్తూ ఉంటారు, ట్రబులింగ్లో ఉంటాం చాలా కాలం నుండి. బట్ వీ హ్యావ్ టు, మనము ఈ యొక్క లాంగ్ సఫరింగ్తో మనము ఉండాలని వాక్యం సెలవిస్తుంది. దీస్ ఆర్ ద రిలేషనల్ టు అదర్స్. నెక్స్ట్ వన్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. సో దిస్ ఈస్ ద సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. సో వాట్ ఈస్ దట్ సెల్ఫ్ కంట్రోల్? ఇట్స్ ఎ టెంపరెన్స్. ఇట్ ఈజ్ మోర్ దెన్ సెల్ఫ్ కంట్రోల్. సో సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి? మన ఎమోషన్స్, మన విల్స్, మన డిజైర్స్, మన విల్, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, సబ్మిషన్ టు ద హోలీ స్పిరిట్. సో ఇవన్నీ చేయడానికి హ్యూమన్గా నీకు నాకు పాసిబుల్ కాదు. అయితే ఎప్పుడు ఇది జరుగుతుందంటే ఇది హోలీ స్పిరిట్ యొక్క వర్క్. హల్లెలూయా. సో మనకి ఎప్పుడైతే ఈ యొక్క అన్నీ మనము ఈ యొక్క ట్రూత్ని మనం క్షమించబడ్డాము, మన పాపాలు కడగబడ్డాయి, మనము జాయ్ పొందుకున్నాం, పీస్ పొందుకున్నాం, మన యొక్క మైండ్లో అన్నీ దేవుడు తీసుకున్నాడు, ఈరోజు నాకు ఏ ఒక చింత, దిగులు, బాధ లేదు అని ఈ జీవితాన్ని, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు, ఈ ట్రూత్ని నువ్వు తెలుసుకుంటావు, ఆటోమేటిక్గా నువ్వు యొక్క లవ్ షేరింగ్ని, జాయ్ షేరింగ్ని, పీస్, సెల్ఫ్ కంట్రోల్, లాంగ్ సఫరింగ్ ఇవన్నీ మన ద్వారా ఆపరేట్ అవుతాయి. ఇవి గిఫ్ట్స్ అనేవి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేవి. అయితే ఈ యొక్క ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ అనేవి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేవి కాదు, కానీ ఇవి ఆల్రెడీ మనలో ఉన్నవి. హల్లెలూయా. ఇవి ఆల్రెడీ నా జీవితంలో ఉన్నవి. సో అందుకే ఈ యొక్క మాట నేను చదివి మీకు వినిపిస్తారు. ఎప్పుడైతే ఇక్కడ చూస్తే మనము జాన్ చాప్టర్లో 15 వర్డ్స్లో మనం చూస్తే అక్కడ యోహాను రాసిన గ్రంథము 15వ అధ్యాయము
జాన్ చాప్టర్ 15 వర్స్ 4 and 5లో మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంటుంది. సో the vital connection between believers and Jesus emphasizes that apart from him they can accomplish nothing. The passage uses that Jesus is the vine and the believers are the branches. When we abide, ఎప్పుడు మనము యేసు క్రీస్తులో ఉన్నాము, ఆయన ద్రాక్షవల్లి, నువ్వు నేనేమైనాము, తీగలమై ఉన్నాము. హల్లెలూయా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ యూ, యూ హ్యావ్ టు డెవలప్ దట్ ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐ ఆమ్ ద వైన్, యూ ఆర్ ద బ్రాంచెస్. సో యూ ఆర్ ద బ్రాంచెస్, రైట్? సో ద బ్రాంచ్ హ్యాస్ ద ఫ్రూట్. సో బ్రాంచ్ హ్యాస్ టు బేర్ ద fruit of Holy Spirit. The branch must produce the fruit. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పబోతుందంటే ఎవరైతే ఆయనలో అబైడ్ అయ్యి ఆయనలో ఉంటారో ఆయనలో నుంచి తీయబడుతున్నామో. చూడండి, ఒక చెట్టుకి బ్రాంచెస్ నుంచి ఫ్రూట్స్ వస్తాయి కదా. ఆ బ్రాంచెస్ ఎక్కడ ఉంటాయి? రూట్లో ఉంటాయి. ఆ రూట్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఆ ప్రొడ్యూస్ చేసిన రూట్ నుంచి ఆ యొక్క బ్రాంచెస్ ఫ్రూట్స్ లాగా వస్తాయి. సో ఈ యొక్క గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఎలాంటిదంటే మనము పరిశుద్ధాత్మ దేవునిలో అంటుకట్టబడిన బ్రాంచెస్ అయిన నా నుండి ఈ ఫ్రూట్ అనేది బయటికి వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఇది మనం తెలుసుకుంటామో మనలో ఆటోమేటిక్గా ఆ యొక్క గిఫ్ట్స్ అనేది నువ్వు నేను బేర్ చేయాలి. నువ్వు నేను ఆ గిఫ్ట్స్ని మనలో నుండి అవి పని చేసేలాగా మనము చూడాలి అవి. హల్లెలూయా. ఎప్పుడైతే చర్చ్కి వస్తావో, ఎప్పుడైతే ఈ వాక్యం చదువుతావో, ట్రూత్ని తెలుసుకుంటావో, ఆటోమేటిక్గా నీకు ఇవ్వబడిన ఈ గ్రంథం ఒకలాగా కనపడదు. కానీ ఇది ఎలా కనిపిస్తుందంటే ఇది నీ గురించి తెలుసుకునేది. నువ్వు ఏమైనావు, నువ్వు బ్రాంచ్ అయినావు, నువ్వు దేవుని ప్రోడక్ట్ అయినావు, నువ్వు నీలో నుండి ఫ్రూట్ రావాలి, నీలో నుండి ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్ పనిచేయాలని ఈ యొక్క విధానాన్ని మనం తెలుసుకుంటాం. అందుకే పాత నిబంధన గ్రంథములో ఒక హై ప్రీస్ట్ని ఎలా చూపించేవాళ్ళంటే, హై ప్రీస్ట్ గార్మెంట్స్ ఎలా ఉండేవంటే ఆయన యొక్క గార్మెంట్ కింద ఏముండేవంటే ఆయన యొక్క గార్మెంట్ క్రింద మనము నిర్గమకాండంలో చూస్తే ఆయన యొక్క గార్మెంట్కి గోల్డెన్ బెల్స్ అండ్ ప్రొమోగ్రనేట్ ఫ్రూట్స్ ఉండేవి. మనము ఎక్సోడస్లో 28 చాప్టర్ 33 నుండి 35 వరకు చదివితే అక్కడ పొమోగ్రనేట్ ఫ్రూట్స్, గోల్డెన్ బెల్స్ ఆయన యొక్క డ్రెస్కి వేసేవాళ్ళు అనమాట. సో అది ఎలా ఉంటుందంటే అక్కడ కలర్స్ ఏం చూపిస్తున్నారంటే పర్పుల్, బ్లూ అండ్ స్కార్లెట్. సో ద కలర్స్ ఆఫ్ ద వెయిల్ ఆఫ్ టబర్నకల్. సో పర్పుల్ షోస్ ద రాయల్టీ, బ్లూ షోస్ ద సన్ అండ్ స్కార్లెట్ షోస్ ద క్రిమ్సన్ కలర్ ఆఫ్ సిన్, ద వర్క్ ఆఫ్ జీసస్. సో ఈ యొక్క గోల్డెన్ బెల్, పొమోగ్రనేట్ అనేవి యొక్క యాజకుడు హై ప్రీస్ట్ యొక్క డ్రెస్కి కింద అవి ఉండేవంట. వన్ గోల్డెన్ బెల్, వన్ ఫ్రూట్, వన్ గోల్డెన్ బెల్, వన్ ఫ్రూట్. సో ఇక్కడ ఒక గోల్డెన్ బెల్, ఒక ప్రొమోగ్రనేట్ ఆ యొక్క యాజకుని యొక్క బట్టలకి ఉండేవి కింద. సో colors are mentioned in the moving tabernacle. In highest a bell, a fruit. In high priest desk emundedi a bell, a fruit, a bell, a fruit. What is the gift of Holy Spirit? Fruit of Holy Spirit. Both are working in the harmony. So bell ante golden bell ante entante it's a gift of Holy Spirit. So pomegranate ante daniki సూచన ఏంటంటే it's a fruit of Holy Spirit. Hallelujah. ఇవి రెండు సమానంగా పని చేసినప్పుడు we can soar higher in our ministry. We can soar higher in a body of Christ. We can soar higher in our life. Hallelujah. So every time ఎప్పుడైతే ఆ యొక్క యాజకుడు ఆ యొక్క presence of God లోకి tabernacle ఆ యొక్క వెళ్ళేవాడో old ఆ యొక్క when he entered the most high places, when God hears the sounds of bell, it shows that the sound of his good news, good glad tiding. సో ఎప్పుడైతే ఆయన నడుస్తూ ఆ యొక్క tabernacle-కి వెళ్తాడో ఆ యొక్క బెల్ సౌండ్ అక్కడ ఎప్పుడైతే ఆ యొక్క దేవుని సన్నిధికి వినిపిస్తుందో సో అక్కడ ఏముంటుందంటే ఏం రాయబడుతుంది? ద బ్లెస్డ్ ఆర్ ద ఫీట్ ఆఫ్ దోస్ హూ బ్రింగ్స్ గుడ్ న్యూస్. అందుకే సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. సువార్త అంటే ఇట్స్ అ గుడ్ న్యూస్. సో ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఇట్స్ అ గుడ్ న్యూస్, ఇట్స్ అ గుడ్ గిఫ్ట్స్ కదా. ఎప్పుడైతే మనం అవి కలిగి ఉంటామో ఇతరులకు మనము నిజమైన సువార్త, ఇతరులకు మనం ఏం చేస్తాము? దేవుని యొక్క మంచితనాన్ని, గుడ్ న్యూస్ని ప్రకటించేవారుగా మనం ఉంటాము. సో ఈ యొక్క గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ
హోలీ స్పిరిట్, ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా జరిగించే కార్యాలు. అయితే ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఎప్పుడైతే మనము ఆ యొక్క వైన్లోది, ఆ యొక్క వైన్కి నువ్వు నేను బ్రాంచ్ అయి ఉన్నాము, ఎప్పుడైతే ఆ వైన్ మనం తాగుతామో, ఎప్పుడైతే యేసు రక్తాన్ని మనం తాగుతామో, పొమోగ్రనేట్ అనేది దాన్ని స్క్వీజ్ చేస్తే వచ్చే రెడ్ కలర్ ఆ వైన్ హోలీ కమ్యూనియన్కి గుర్తుగా, ఇదిగో ఆ యొక్క యాజకుడు ధరించుకున్న బట్టలకి గుర్తుగా, ఆ యొక్క కమ్యూనియన్కి గుర్తుగా ఆ యాజకుడికి ధరింపచేసి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నేను ఎలా ఉండాలంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ యొక్క రక్తాన్ని ప్రొడ్యూస్ చేశారో, నువ్వు నేను గుడ్ న్యూస్ని ప్రకటించేవారిగా, యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని ప్రకటించేవారిగా, మనంలో నుండి ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్, గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఆపరేట్ అయ్యేందుకు నువ్వు నేను ఆశ కలిగి ఉండాలి. మై డియర్ వన్, గాస్పెల్ ఈజ్ నాట్ ఫస్ట్ preached, but gospel is first lived. When you are living, then the people around you will hear you are preaching. Hallelujah. That's why we are able to do God's will here on earth. Hallelujah. అందుకే ఈ యొక్క బ్రాంచ్ అయిన నువ్వు నేను యొక్క ఫలాల్ని మోయాలి. ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ మనము మోయాలి. మనం ఇతరుల జీవితాలలో అలా జీవించి వారి జీవితాలలో సంతోషాన్ని, ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్ పనిచేయడానికి, గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ని కలిగి ఉండడానికి ఆశపడమని బైబిల్ చెప్తుంది. సో దీస్ ఆర్ ద Holy Spirit, 9 feathers of gifts of Holy Spirit, and 9 feathers will show you the fruit of Holy Spirit. So Holy Spirit is a clean, harmless and gentleness, reconciliation person. Hallelujah. Praise God. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.